ఈ నెల 22న ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం వ్యాపారస్తులు బంద్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఖమ్మం వ్యాపారస్తులు కలిసి మద్దతు ఇస్తున్నట్టు తెలియజేస్తూ తిరుపతిని సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ వల్ల నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టపోయిన వారు ఈరోజు నన్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద నన్ను కలిసి వారి బాధలు చెప్పుకోవడం జరిగిందని, వారికి కూడా నా మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఖమ్మంలో స్వచ్ఛందంగా 22 వ్యాపారాలు బంద్ చేసి గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు. ఏదైతే ఆగస్టు 22 నాడు ఓయూజేఏసీ బంద్ ప్రకటించిందో దానికి మన తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి మార్వాడి వల్ల దాడి జరిగిన వాళ్ళు కావచ్చు, మార్వాడి వల్ల బిజినెస్ లాస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇది న్యాయమైన డిమాండు, ఇది న్యాయమైన బంద్, మీరందరూ మేము ఆ బంద్లో పాల్గొంటామని ఇక్కడికి మన ఖమ్మం నుంచి మన అన్న వాళ్ళు రావడం జరిగింది. దీన్ని విజయవంతంగా ఆగస్టు 22 నాడు మేము విజయవంతం చేస్తామని ఆల్రెడీ విద్యార్థి లోకము మరియు మేధావులు, కవులు, కళాకారులు అందరూ రెడీగా ఉన్నారు. యూనివర్సిటీలలో కానీ హైదరాబాద్లో వచ్చి ఉన్నారు. మేము దీన్ని విజయవంతం చేస్తామని కంపల్సరీ బంద్ ఆగస్టు 22 బంద్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు. ఈ బంద్ గురించి ఖమ్మం నుంచి అన్న వాళ్ళు వచ్చారు. ఒకసారి అన్న వాళ్ళ